పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సో, నిన్న ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాం. రియల్ గ్రోత్ స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుదల అనేది ఉందే, అది ఈ ఆధ్యాత్మిక విషయాలు చదువుతున్నప్పుడు కలగదు. లేదా యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు కలగదు. ధ్యాన మెడిటేషన్ ప్రక్రియ చేస్తున్నప్పుడు కలగదు. అంటే కాంటెంప్లేషన్ చేస్తున్నప్పుడు కలగదు. అలాగే ఏదో పీస్‌గా కూర్చున్నందుకు జరగదు. ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే యాక్చువల్‌గా ఒక ఛాలెంజ్ సిట్యుయేషన్ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు. అది నీకు అవేర్‌లోకి వచ్చినప్పుడు. సో, ఏమిటి ఇవి అంటే నిన్న మనం ఒక చిన్న హైపోథెటికల్ వినోద కథ చూసాం. అక్కడ 6 ఇన్నర్ షిఫ్ట్స్ గురించి చెప్పడం అయింది. ఆ 6 ఇన్నర్ షిఫ్ట్స్‌ని షట్క సంపత్తి అంటారు. ఉపనిషత్తుల్లో వీటి గురించి ఉంది. ఇవి దేనికోసం అంటే టు మేక్ యువర్ మైండ్ స్టడీ, షార్ప్ అండ్ రెసిలియంట్. సో, నీ మనసుని స్థిరంగా ఉంచుతుంది. మైండ్ షార్ప్‌గా ఉంటుంది. ఎందుకంటే నీ మైండ్ ఇంటెలెక్ట్ పని చేయాలి కదా! ఎంత షార్ప్‌గా ఉంటే నైఫ్ షార్ప్‌గా ఉంటే అంత బాగా ఇంటెలెక్ట్‌గా పనిచేస్తుంది. అండ్ రెసిలియంట్ అంటే సిట్యుయేషన్ మార్పులకి అనుగుణ్యంగా మనం ఇంబాలెన్స్ అవ్వకుండా ఎలా ఉంటుంది అనేది కూడా నేర్పుతుంది. సో, ఇవి మనం ఆల్రెడీ సాధన చతుష్టయంలో మూడో ఫేజ్ వివేకం చూసాం. డిస్క్రిమినేషన్, వైరాగ్యం గురించి చేసాం. డిటాచ్‌మెంట్. నౌ సమాధి షట్క సంపత్తి. ఏమిటివి? సమ, గమ, ప్రతి, ప్రతిష్ట, సమాధాన, సత్. ఏదో కొన్ని వీటి గురించి తెలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి వీటిలో కొన్ని మనం ఆల్రెడీ మన ప్రాక్టీస్‌లో ఉన్నవే. తెలియకుండా ప్రాక్టీస్ చేస్తుంటాం అప్పుడప్పుడు. సరే ఏ స్థితిలో నువ్వు నీ యొక్క ఏ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇవి తెలియకుండానే వీటిని ప్రాక్టీస్ చేస్తావు. ఏ స్థితిలో ఉన్నప్పుడు ఇవి తెలిసినా ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతావు అనేది తర్వాత డీటెయిల్‌గా చూద్దాం. సో, ప్రస్తుతానికి ఈ 6 గురించి తెలుసుకుందాం. సో, మొదటిది ఫస్ట్ షిఫ్ట్ ఏమిటి? సమ. ఇది సమ అంటే రిడ్యూసింగ్ మెంటల్ నాయిస్. అంటే కంటిన్యూగా మైండ్‌లో వచ్చేస్తూనే ఉంటాయి కదా! ఆలోచనలు. నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచన అస్తమానం 24 గంటలు ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది. ఆ ఆలోచనతో పాటు ఎమోషనల్ స్టేట్ కూడా షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. ఈ మెంటల్ నాయిస్ ఏదైతే ఉందో అవన్నీ రెడ్యూస్ చేయటం. సో, ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్ కూడా చెప్తాను చూడండి. రేపు ఇంటికి ఎవరో గెస్ట్‌లు వస్తున్నారు. ఇంపార్టెంట్ గెస్ట్‌లు. సో, కొంచెం పని ఎక్కువ ఉంటుంది. కొంచెం స్పెషల్స్ అవి తీయాల్సొస్తుంది. ఇంటిని కూడా కొంచెం సర్దాల్సొస్తుంది. అందుకని మీ పనమ్మాయికి ఆహ్, ఒక 2 గంటల ముందు రమ్మని అడిగావు. సాధారణంగా అది 9కి వస్తుందనుకుందాం. 7కి రమ్మని చెప్పావు. 7:30 అయింది రాలేదు. 8 అయింది రాలేదు. 9 అయింది రాలేదు. 9:30 అయింది రాలేదు. 10 అయింది రాలేదు. రోజు వచ్చే టైం కూడా దాటిపోయింది. ఇంకా 7 అయింది ఇంకా రాలేదు. సో, నీ ఇన్నర్‌గా నీ లోపల పొజిషన్ ఎలా ఉంటుంది? ఎన్ని ఎన్ని థాట్స్ వస్తుంటాయి. ఎప్పుడు ఇంతే దీనికసలు బాధ్యత లేదు. ఇది ఎప్పుడో సాయం చేశాను. అయినా నీకు ఇదేనా చేయాల్సిన పని. ఇలా ఎన్ని థాట్స్ వస్తుంటాయి. ఈ థాట్స్‌లో ఆహ్, ఆ థాట్స్ యొక్క సముద్రంలో మునిగిపోతూ తేలుతూ ఎదుగుతావు నువ్వు. మునిగిపోతూ తేలుతూ ఎమోషనల్‌గా కూర్చుంటుంటావు. యాక్చువల్‌గా నీ చేతిలో ఉండే పని నువ్వు స్టార్ట్ చేయటానికి ముందు ఆల్రెడీ ఎమోషనల్‌గా కంప్లీట్ కొలాప్స్ అయిపోతావు. అంతే కదా! సిట్యుయేషన్ అలా జరుగుతుంటుంది కదా! సో, ఈ సిట్యుయేషన్‌లో నీకు అవేర్‌నెస్ గనక ఉన్నట్లయితే రీఫ్రేమింగ్ జరుగుతుంది. సీయింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే. తను రాలేదు. వాట్ ఐ కెన్ డూ? అనే క్వెషన్ అన్నమాట. సో, నిన్న కథలో వినోద్ రోజులాగా 2 గంటలు చేయడానికి లేదు ఎక్సర్‌సైజ్ టైమ్ వాడు లేట్‌గా లేచాడు కాబట్టి. బట్ 10 నిమిషాలు నేనేం చేయగలను? పోనీ 5 నిమిషాలు ఏం చేయగలను? అనే రీఫ్రేమింగ్ చేయటంతో ఏంటంటే జస్ట్ ఉన్న సిట్యుయేషన్‌కి అనుగుణ్యంగా రెసిలియన్స్‌గా గో త్రూ అయిపోయే సిట్యుయేషన్ వస్తుందన్నమాట. ఇది సీయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ రెస్పెక్ట్. సో, ముందు ఉన్న సిట్యుయేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేసిన వాడు ఇంకో ప్రాస్పెక్టివ్‌లో చూడగలుగుతాడు. మనం యాక్సెప్ట్ చేయటం అంటే కరెక్టు. అలా చేయటం కరెక్టు అని అనుకుంటాం. 2 గంటలు లేవటం కరెక్టు. దాని గురించి రోజు చేసే ఎక్సర్‌సైజ్ చేయకుండా మానేయడం కరెక్టు.
అనే అర్థం లేదు. సో దేర్‌ఫోర్ సమ అంటే ఏంటంటే రిమూవింగ్ ఆఫ్ థాట్స్. రిమూవింగ్ అన్నెసెసరీ థాట్స్. సో రిమూవింగ్ థాట్స్ జనరల్‌గా చేస్తుంటాం వెంటనే. రిమూవింగ్ అన్నెసెసరీ థాట్స్. సార్ అవేర్‌నెస్‌లోకొస్తే, సరే ఓకే. ఇది సిట్యుయేషను. ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఏం చేయగలను ఇప్పుడు? అనే షిఫ్ట్‌గా అవటమే దీన్ని సమ అంటారు. సో, ఒక రకంగా సమ అనేది ఏంటి? మనోనిగ్రహ సమ. ఇది. పతంజలి సూత్రంలో ఒక సూత్రం ఇది కూడా. సో, మాస్టరీ ఓవర్ మెంటల్ యాజిటేషన్. మెంటల్ యాజిటేషన్ అనేది నీకు అవేర్‌నెస్‌లో రావాలి. అంటే కొట్టుకుపోతున్నంత సేపు అర్థం కాదు. నువ్వు కొట్టుకోవటం అనేసి ఉన్న సిట్యుయేషను. ఇది నేను ఇప్పుడు డీప్ డౌను ఈ సముద్రంలో మునుగుతున్నాను అనేది యాక్సెప్ట్ చేసి వాట్ ఐ కెన్ డూ అదనమాట. సో, ఇక్కడేంటంటే ఫ్యూచర్ గురించి యాంక్సైటీ, ఎదురుగుండా కనబడుతున్న కొన్ని యొక్క స్ట్రెస్సు, వీట్ల వల్ల నీ మెంటల్ యాజిటేషన్ అనేది ప్రోన్ అయిందనమాట. సమ అంటే ఏంటి? కేవలం థాట్స్‌ని సప్రెస్ చేయటం కాదు. అన్నెసెసరీ థాట్స్‌ని ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫై చేసేసరికి ఆటోమేటిక్‌గా షిఫ్ట్ జరుగుతుంది. ఐడెంటిఫై చేయడానికి ముందు నువ్వు సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. సిట్యుయేషన్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వంగానే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ బ్యాడ్‌గా, వరస్ట్‌గా ఏముంటాయి అనే ఇమాజినేషన్‌కి వదిలేస్తే, ఆ ఇమాజినేషన్ నుంచి నీకు రకరకాలొస్తాయి. భయమొస్తుంది. లేకపోతే ఒక అసహనం కలుగుతుంది. ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది. సో, ఇదంతా సింప్టమ్స్ ఆఫ్ యాంక్సైటీ, స్ట్రెస్ ఇవన్నీ మిక్స్డ్‌గా వస్తాయన్నమాట. సో, దేర్‌ఫోర్ నీ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఆ థాట్ ప్యాటర్న్ వల్ల ఏదైనా హెల్ప్ జరుగుతుందా? నీ సమస్య తీరుతుందా? సో, అవేర్‌నెస్‌లో నువ్వు యాక్సెప్ట్ చేస్తే అవేర్‌నెస్‌లో ఓకే. ఇది నా సిట్యుయేషను. సో, ఇంకో పర్స్‌పెక్టివ్‌లో ఏం చేయగలను? అని ఆలోచించగానే ఆటోమేటిక్‌గా నీ మైండ్ స్విచ్ ఓవర్ అవుతుంది. ఇంకో డైరెక్షన్‌లో ఆలోచిస్తే ఇట్స్ వర్క్. ఇట్స్ డిఫరెంట్. సో, సమ అనేది మనం చాలా సార్లు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు చెయ్యం. మనకు ఆల్రెడీ తెలిసిన ప్రాక్టీస్ ఇది. కొత్తగా ప్రాక్టీస్ కాదు. బట్ కానీ దీని గురించి 2, 3 సార్లు కంటెంప్లేట్ చేస్తే ఈ సమ ప్రాక్టీస్ గురించి, వన్ డేలో ఒక సిట్యుయేషన్‌లో ఎక్కడెక్కడ నీకు సమాకు అవకాశం ఉంది అని చూస్తూ ఉండు. ఎప్పుడైతే నువ్వు ఎక్సైట్ అవుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఫ్రీ అవుతున్నావో, ఫ్రస్ట్రేషన్‌కి స్టార్ట్ అవుతోంది నీకు. ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంటే ఒక్కసారి టిమ్మని రాదు. ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవ్వంగానే దాన్ని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసి ఈ సమ గుర్తు చేసుకో. సమ అంటే లుకింగ్ ఇన్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. ఇది ఫస్ట్ యాక్సెప్టెన్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది. సో, వాట్ ఐ కెన్ డూ? ఓకే. ఎన్ని సార్లు ఇలా ఓకే అనాలి? ఇలాగే సఫర్ అవ్వాలా నేను? నో, 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 నో. నువ్వు మొత్తం జీవితం అంతా నువ్వు సఫర్ కాలేదు. ఓకే. అలా అనిపిస్తోంది. ఆ స్టేజ్‌లో నీకు అలా అనిపిస్తోంది. ఇది వాస్తవం. 100% ఎప్పుడు ప్రతి విషయంలోనూ అలా జరిగుండదు. నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోతుంటే దానికి గుర్తింపు ఉండదు. అంతకంటే ఏం లేదు. నువ్వు అనుకున్నట్టుగా అదే టైంకి, ఎగ్జాక్ట్ టైంకి పని మనిషి వచ్చేసిందనుకో, దాని రికగ్నైజేషన్ ఏముంటది నీకు? అది మైండ్‌లోనూ ఉండదు. ఎందుకంటే రిలేటెడ్ అయింది ఏమి లేదు కాబట్టి, నువ్వు ఎక్స్‌పీరియన్స్ డీప్‌గా అవ్వలేదు కాబట్టి. లేదా పనంతా అయిపోయిన తర్వాత ఇంటికి చుట్టాలొచ్చారు, గెస్టొచ్చారు, రిసీవ్ చేసుకున్నావు. హ్యాపీగా గడిచిపోయింది. అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఇవాళ హ్యాపీగా గడవడానికి ఎవరెవరు కారణమో ప్రతి ఒక్కళ్ళని గుర్తు తెచ్చుకొని, ప్రతి సిట్యుయేషన్‌ని గుర్తు తెచ్చుకొని, నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం సరలేదు కాబట్టి. సో, ఎమోషనల్‌గా నీ కనెక్షన్ వదిలేసావు. పనయిపోయింది కాబట్టి. అంటే ఎప్పుడైతే పని కాలేదో లేదా అవ్వదేమో అని రాగానే మటుకు ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అయ్యి అక్కడే ఉండిపోయావు. సో, దేర్‌ఫోర్ మనోనిగ్రహ సమః. హిస్టరీ ఓవర్ ద మెంటల్ యాజిటేషన్. మెంటల్ యాజిటేట్ అవ్వంగానే మీకు అవేర్‌నెస్‌లో తెలుస్తుంది. తెలియంగానే ఫస్ట్ ఉన్న స్థితి ఇది. ఇలా జరిగింది కాబట్టి ఈ స్థితి. సో, వాట్ ఐ కెన్ డూ అని ఆలోచించు. సో, సమ ప్రాక్టీస్ అయిపోతుంది. రేపు నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దాం.